కమిషనర్ కన్నబాబు వాటిని నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో పంచాయతీలకు సమాంతరంగా గ్రామ సచివాలయాల ఏర్పాటు అవసరం ఎందుకు వచ్చిందని, సర్పంచులకు వాటిపై పర్యవేక్షణ నియంత్రణ లేకపోతే ఎలాగని పవన్ ప్రశ్నించారు. గ్రామ సచివాలయాల్లో సర్పంచులకు కూర్చోడానికి కుర్చీలు లేవా అని నిలదీశారు. ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు నేరుగా ఇవ్వకపోవడానికి కారణం ఏంటని అడిగారు. పంచాయతీలకు నిధులు అధికారాల విషయంలో కేరళ అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు ఆదర్శంగా ఉన్నాయని, ఏపీలోనూ అమలు చేసే విషయాన్ని పరిశీలించాలన్నారు. సమగ్రంగా చర్చించి ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేయాలని పవన్ నిర్దేశించారు. అధికారులు స్వేచ్ఛగా త్రికరణ శుద్ధితో పనిచేయొచ్చని అధికారులకు పవన్ స్పష్టం చేశారు. పరిపాలనలో రాజకీయ జోక్యం ఉండదని, ఎవరైనా జోక్యం చేసుకుంటే చెప్పాలని కోరారు. నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు అంతా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. చెబితే నేర్చుకోవడానికి తాను సిద్ధమేనన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేద్దామని చెప్పారు. ఇందుకోసం ప్రయోగాత్మకంగా అరకులో పర్యటిద్దామని సూచించారు. గ్రామాల్లో ఎల్ఈడి వీధి దీపాల వ్యవస్థను గాడిలో పెట్టాలని, గతంలో విజయవంతంగా అమలైన వ్యవస్థని వైకాపా ప్రభుత్వం పక్కన పెట్టడంతో ఊళ్ళలో ఎల్ఈడీలు వెలగడం లేదని గుర్తు చేశారు. ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి కనెక్షన్ ఇచ్చే జలజీవన్ మిషన్ పథకం పనుల్ని గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. రాత్రి సమయంలో